మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా మంత్రి మనోహర్ తన ఇంట్లో బంధువులా కలిసిపోయి వారి సమస్యలను ఓర్పుతో వింటూ తనదైన స్టైల్లో పరిష్కరించి కొలకలూరు ప్రజలతో శభాష్ అనిపించుకుంటున్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్. ఎక్కడా మంత్రి అన్న అహం లేదు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలన్న సాంప్రదాయాన్ని 100% పాటించే వ్యక్తి మంత్రి నాదెళ్ల మనోహర్. తెనాలి నియోజకవర్గం కొలకలూరులో బుధవారం మెగా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా ఆయన పర్యటిస్తూ ప్రతి వీధిలో ఆ ప్రాంత ప్రజలు ఏదో మంత్రి గారు వచ్చారు, మా సమస్యలను వింటారో లేదో, వినే సమయం ఉందో లేదో అనే మాటలకు ఆస్కారం లేకుండా ప్రతి ఒక్కరి దగ్గరకు మంత్రి నాదెండ్ల స్వయంగా వెళ్ళి వాళ్లను తమ ఇంటి బంధువులాగా ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను పూర్తిగా వింటూ చాలా సమస్యలను తక్షణమే పరిష్కరించారు. దీంతో మంత్రి నాదెండ్లను కొలకలూరు ప్రజలు శభాష్ నాదెండ్ల అంటూ మెచ్చుకుంటున్నారు. కొలకలూరు బీసీ కాలనీలో 21 కిలోమీటర్ల పరిధిలో కొత్తగా మురుగు కాలువల నిర్మాణం చేయాల్సి ఉందని 2 నెలల్లో పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొలకలూరు, హాపేట గ్రామాల్లో మెగా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కొలకలూరు బీసీ కాలనీకి అడుగుపెట్టగానే ఏమ్మా బాగున్నారా అంటూనే అక్కడే ఉన్న యువకులను చూసి మీరేం పని చేస్తున్నారు అని ప్రశ్నించారు. ఇద్దరు చదువుకున్నామని, ఒకరు కారు డ్రైవర్గా వెళుతున్నామని, మరొకరు చిల్లర కొట్టు నిర్వహిస్తున్నామని చెప్పగానే చదువుకున్న యువకులు P4లో భాగంగా వీరికి ఏదైనా సాయం చేసే ఏర్పాట్లు చేయండి అంటూ ఎంపీడీఓకి పురమాయించారు. ఇల్లు శాంక్షన్ చేశారా? P4లో మరి అది చేయొచ్చు, ఏం చేయాలి ఈ పార్టీకి కమ్ చేయాలి కదా. మీరు అట్లా చేస్తే ఎట్లా? ఏం చేస్తుంటావు? కార్ డ్రైవింగ్. సొంత కారు ఉందా? ఎంత వస్తుంది మీకు ఆదాయం నెలకి? ఎవరెవరు ఉంటారు ఇక్కడ మీ ఇంట్లో? అది మా షాప్ సార్. అచ్చా, ఫ్రంట్ షాప్ పెట్టుకున్నారా? ఏం షాప్ అది? సెకండరీ సార్, పాలు కూరగాయలు. వెరీ గుడ్. సో మొత్తం కలిపి మీ బ్రదరా? దా, ఏం చదువుకున్నావు? బీటెక్. ఏం చేస్తున్నావు మరి? ఎప్పుడు పూర్తయింది నీకు బీటెక్? 21లో. మరి ఇన్ని రోజులు ఖాళీగా ఉంటే ఎట్లా అమ్మా? కొంచెం పట్టుదలతో అగ్రెసివ్గా మీరు ట్రై చేయాలి. 4 years ఇస్ అ లాట్ ఆఫ్ టైం కదా. మనకి ఏదో వ్యాపారం ఉంది కదా అని మనం చదువుకున్న మీ డిగ్రీని మీరు అట్లా వదిలేసుకుంటే ఎట్లా? కష్టపడి చదివించుంటారు కదా తల్లిదండ్రులు బీటెక్ అంటే. మరి చేయాలి. మీకు ఏం కావాలి? ఇంట్రెస్టింగ్ ఏమైనా ఉందా? ఐడియా ఏమైనా చేయాలి తెచ్చుకున్నా చెప్పండి, మేము చేస్తాం. మీకు P4లో సపోర్ట్ చేస్తాం మీ ఇద్దరికి. ఇప్పుడు ఒక ఛాలెంజ్గా తీసుకుని వర్క్ చేయాలి, మోటివేట్ అవ్వాలి మీరు యూత్. మీరు లేకపోతే ఎట్లా? అవునా? ఏం పేరు మీది? మీ పేరు? హర్షవర్ధన్ జయవర్ధన్. వెరీ ఈజీ టు రిమెంబర్. అమ్మా రాసుకోండి ఎంపీడీఓ గారు. లెట్స్ P4లో మనం ఇప్పుడు ఈ హౌస్ సైట్ మీదేనా? మీ పేరు మీదేనా? మీదేనా? కాదు, ఇల్లు కట్టుకోవడానికి కూడా మీకు అవకాశం కల్పించడానికి. ये आप हाउसिंग आप ले लो, प्रायोरिटी में रखो. हाँ, नाम लिख लेके जो भी है फिलअप कर लेके ऑनलोड पहले अपलोड करो. हाँ, अपलोड करो. प्रायोरिटी दो, प्रायोरिటీ దగ్గర బాగున్నా నమస్కారం చేద్దాం. ఇల్లు చేద్దాం. తర్వాత మీరు వ్యాపారంతో పాటు ఇంకేమైనా నువ్వు స్కిల్ డెవలప్మెంట్ ఏమైనా కొత్తగా నేర్చుకుంటానంటే ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాం P4లో. సరేనా? ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాం. ఫస్ట్ మీ ఇంటికే వచ్చాం కాబట్టి విల్ టేక్ ఇట్ అప్ వెరీ సీరియస్లీ. ఓకేనా? సో గివ్ ద డీటెయిల్స్. ఒకసారి నువ్వు ఫాలో అప్ చేసుకో. కొంచెం యాక్టివ్గా ఉండు. నువ్వు అట్లా అంత మంచి డిగ్రీ చేసి అట్లా వదిలేస్తే ఎట్లా? మీ ఇద్దరు కష్టపడుతున్నారు, సంతోషం. ఇంకా బాగా చేయాలి మనం. ఓకేనా? జాగ్రత్త చేద్దాం. అదేవిధంగా మహిళలు, సార్ మాకు రోడ్లు ఉన్నాయి కానీ మురుగు కాలువలు లేవు సార్, నీళ్ళన్నీ రోడ్లపైనే ప్రవహిస్తున్నాయి, కాలువలో ఏర్పాటు చేయండి సార్ అని ప్రాధాయపడ్డారు. అప్పటికప్పుడే 2 జేసీబీలు పెద్దవి, ఒకటి చిన్నది తెప్పించి మురుగు కాలువల్లో పూడికలు దగ్గరుండి తీయించారు.
ప్రతి రోడ్డుకు ఇరుప్రక్కల మురుగు కాలువలు లేవని, ఇన్నాళ్ళు అధికారులు ఏం పని చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఏ రోడ్డుకు వెళ్ళినా ఎవరిని అడిగినా వర్షం పడితే నీళ్లు రోడ్ల మీద నిలుస్తున్నాయని, పిల్లలు పాఠశాలలకు వెళ్లాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుందని ఆరోపించారు. ప్రతి రోడ్డుకు వెళ్లి పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్ అప్పటికప్పుడే పంచాయతీరాజ్ శాఖ కమిషనర్తో ఫోన్లో మాట్లాడి ఇక్కడ పరిస్థితి వివరించారు. గురువారమే పంచాయతీరాజ్ కమిషనర్ కొలకలూరు వచ్చి పరిస్థితిని పరిశీలించి 21 కిలోమీటర్ల వరకు మురుగు కాలువలు కట్టిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పిల్లల్ని చదివించడం విషయంలో కానీ అంగన్వాడీ విషయంలో కానీ ఎక్కడ ఆ వివరాలు అవసరం లేదు, చేర్చుకుంటారు. ఖచ్చితంగా చేర్చుకుందాం. స్కూల్లో బిడ్డల్ని ఎవ్వరు కూడా అట్లా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. దానికి ఆధార్ కార్డు అవసరం లేదమ్మా, నేను చెప్తాను. చేర్పించండి పిల్లల్ని, సరేనా? అటు పక్క నేను ఒకసారి పంపిస్తాను, తహసీల్దార్ గారు కానీ వచ్చి చూస్తారు. చూసి దాన్ని బట్టి మంచి అంత వైడ్గా ఉన్నప్పుడు మనం దాన్ని క్లీనప్ చేస్తాం. మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కోసమే మీ అందరం వచ్చిన వాళ్ళం. మంచినీళ్ళ గురించి నాకు చెప్పారు, ఖచ్చితంగా దానికి ప్రయారిటీ చేస్తారు. ఒకసారి చెకప్ చేసుకుని ఎందుకు రావడం లేదు మేము చూసాం. పైప్ లైన్ ఉంది ఇక్కడ. వాటర్ నేను సాయంత్రం లోపు చేపిస్తానమ్మా, ఆ సమస్య లేకుండా. సైడ్ కాలువలు ఇందాకనే దిగ్గానే ఒకసారి చూసాం. మేము ఒక మ్యాప్ లాగా వేసుకుంటున్నాం. ఎక్కడైతే సీసీ రోడ్ ఉందో ముందు అక్కడ కాలువలు కట్టేస్తాము, ఇమీడియట్గా చేస్తాం. ఇది టేకప్ చేయాలి మెయిన్ డ్రైన్. ముందు జేసీబీ తెప్పించమని చెప్పారా? జేసీబీ స్టార్ట్ చేయించండి ఈ రోడ్ అంతా. ఇటు వచ్చేయమనండి, ఫస్ట్ ఇటు వచ్చేయమనండి. ఇట్లా వదిలేయలేము కదమ్మా, మీ ఆరోగ్యాలు కూడా చెడిపోతాయి కదా, అవునా? మీరు కొంతవరకైనా వెసులుబాటు కల్పించే విధంగా మీరు చేయాలి, కానీ అట్లా వదిలేసుకుంటే ఎట్లా అమ్మా? మీరు వర్షాలు పడినప్పుడు ఆ రోడ్డు వాటర్ అంతా రోడ్డు మీద తీసినా కానీ ఉండట్లేదు. ఎండిఓ గారు, మీరు ఒక టీంని ఇక్కడ పెట్టండి, ఒక 6 10 మందినో ఇప్పుడు మొదలు పెట్టించండి. కచ్చా డ్రైన్ బోత్ సైడ్స్ ముందు తెప్పించేసండి. ముందు ఒక టీంని ఇక్కడ పిలిపించి వర్క్ మొదలు పెట్టించండి. లెటర్స్ ఈవినింగ్ కల్లా ఎంత ప్రోగ్రెస్ వస్తుందో దాన్ని బట్టి మనం చేద్దాం. ముందు చేపించి ఒకసారి చూసినాక అంచనా వేసుకోవచ్చు మనం, సరేనా? చేపిస్తాను. యూ గివ్ 2 feet ఇస్తారా, 2.5 feet ఇస్తారా? 1.5 feet సరిపోతుంది ఉంది కాబట్టి ఒకటి 2 feet కరెక్ట్గా కొలతలు వేసేసి ముందు ఒక సైడ్ తీపిచ్చేసి స్టాఫ్ అంతా పెట్టి ఇట్లా ఒక లైన్ చేయించాను. చూద్దాం. పొలాలు ఎట్లా వదిలేస్తే ఎట్లా చెప్పండి బాబు? గౌస్ ఎవరు? ఈయనెవరు? సూపర్వైజర్ రమ్మనండి. చూడండి సిల్ట్ ఎంత ఎక్కువ ఉంది. సిల్ట్ తీసేస్తే మనకి ఫ్లో ఇంకా బెటర్గా ఉండేది. మనం ప్రోగ్రామ్ చేసుకుంటామని తెలిసి కూడా మీరు డిలిజెంట్గా చేయకపోతే ఎట్లా పని? మీరు ముందు చెక్ చేసుకోవాల్సిందే. అక్కడ కిందేమో వాటర్ రావడం లేదంటున్నారు, ఇక్కడేమో పైపుల్లోంచి ఇట్లా వాటర్ వెళ్ళిపోతుంది, ఎట్లా అమ్మ? దట్ ఈస్ నాట్ ద పాయింట్. యూఆర్ వేస్టింగ్ ద రిసోర్స్. ఇమీడియట్గా అది క్లోజ్ చేయించండి, వాటర్ వేస్ట్ చేయకుండా. ఇక్కడ అందులో సహకరించారా ఏంటి? ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఏమైనా మాడాలా మనం వీళ్ళతోటి? అంత కొట్టేసేది అంతా సార్, ఎందుకంటే ఆల్రెడీ నిన్న సర్వే కూడా చేయించాను సార్ ఇక్కడ ట్రైన్స్ కోసం. ఇట్రా బాబు, ఇట్రా. ఇంకా లోతుకు తీసుకో, లోతుకు తీసుకో. కంకర దీపాకమ్మా, నువ్వు ఇక్కడ సిల్ట్ తీసుకో. అది అది మున్సిపాలిటీయా ఈ ఊరా? మండలమా? వెరీ గుడ్. ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేయమ్మా. సిల్ట్ తీసి పైన వేసేయి. వెనక్కి అడుగు వరకు వెళ్ళు, నువ్వు అడుగు వరకు వెళ్ళి తీసేయి, సిల్ట్ తీసేయి. వాటర్ కదలపాకు. సిల్ట్ది రైట్రా, ఇటు వచ్చి తీసుకో. తీసే మొత్తం అటు ఇటు ఎలా పక్కన ఉండండి, వినండి, పక్కన
మీరు ఇమీడియట్గా అక్కడ ఎట్లా మొదలు పెట్టేస్తున్నామో ఇక్కడ కూడా టీం పెట్టండి ఈ సొంత చూడండి నెమ్మదిగా చెప్పండి వాళ్ళని ఏమి హార్ష్గా అవసరంలే కానీ పని మొదలు పెట్టించండి. ఇది ఎక్కడికక్కడ వేసేసుకున్నారు వీళ్ళు, బ్లాక్ చేశారు ఇట్లా. అడుగుతుండే పోట్లు ఆడుతున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే ఎవరన్నా ఇంటి పక్కన నీళ్ళు ఆగినాయి కదా పోవట్లేదని అడుగుతుండే పోట్లు అసలు అంత పెద్ద గొడవలు అవుతున్నాయి అంటే సార్ నేను పొద్దున్న లేచిన కానీ అసలు ఉండలేకపోతున్నాం మేడం. అయితే ఎందుకు గొడవలు దానికి అందరికి నీళ్ళు పోవాలి కదా, నీళ్ళు పోకుండా మాత్రం అడిగినందుకు గొడవ. కట్టేసుకున్నాం కాలువలు కట్టేసుకున్నా కాలువలు కూడా పోనట్లేదు కనీసం. వాడు కట్టేసుకుంటున్నారు ఎవరు ఇంటి ముందు సాయంత్రం పూట ఎంత నరకం అంటే మాకు ఆ దోమల వల్ల కుడితే డబ్బులు వచ్చేస్తున్నాయి సార్. Do one counseling, give marking and start. Without drains we can't do like that. సరేనా? ఇవ్వండి సార్ వచ్చి మీరు నో ప్రాబ్లం. కొట్టిండి మొన్న మేము అడిగాం సార్ రిక్వెస్ట్ చేసి, బ్లీచింగ్ కూడా కొట్టట్లేదు సార్. ఏంటి మీరు ఇన్ఛార్జ్ కదా సెక్రటరీ, మన ఇన్ఛార్జ్ ఉండి కూడా పనిచేయడానికి ఇంట్రెస్ట్ లేదా? డైలీ మార్నింగ్ 6 కి వస్తారు సార్. కాకపోతే అది ఇప్పుడు కూడా కొంచెం సపోర్ట్ సార్. మనకి వాళ్ళు అడుగుతున్నారంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు అట్లా కోరుకున్నారు, మనం చేసి పెట్టాలి. మీరు బ్లీచింగ్ ప్రయారిటీ ఇవ్వండి. ఈ డ్రైన్స్ ఎంపీడీఓ గారు మీతో కోఆర్డినేట్ చేస్తారు, ఒక టీం పెడతారు, వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేసి మొత్తం డ్రైన్ తవ్వించండి. బ్లీచింగ్ కూడా టేకప్ చేయండి మీరు ప్రయారిటీ. మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? ఫండ్స్ కొరత ఏమైనా ఉందా? శానిటేషన్ లో కొరత లేదు కదా? బ్లీచింగ్ ప్రయారిటీ ఇవ్వండి, మొదలు పెట్టించండి. ఎక్కడక్కడ మూసేసారు ఇదంతా, అట్లా ఉంటే ఇబ్బంది, ఎవరికైనా ఇబ్బంది. టేకప్ చేయండి. వన్ సైడ్ అయినా కనీసం మనం అటు సైడ్ ఎట్లాగో. గొడవలు ఎందుకమ్మా? మీరు అందరు కూర్చొని మాడుకోవచ్చుగా ఒక రోజు, ఊళ్ళో ఉన్న వాళ్ళంతా. అమ్మా పర్లే జాగ్రత్త, కనుక గోయి ఉందని అంటున్నారు. మాడుకోవచ్చు కదా మీరు అందరూ. ఇప్పుడు ఎవరికైనా ఇబ్బందే కదమ్మా. సందులో కాలువ లేకపోతే ప్రతి ఇంటి ముందు ఆగిపోతుంది కదా. ఆ విధంగా కాలువ ఆగిపోతే దోమలు ఈ ఇబ్బందులు అన్నీ ఎక్కువైపోతున్నాయి మీ అందరికీ. మరి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ? ఏం లేదా? అంతా ఓకేనా? ఓకే, చేపిస్తానమ్మా. ఇవాళ సాయంత్రానికల్లా మొదలు పెట్టేద్దాం. షూర్. పిలిపించండి, బాబ్ క్యాట్ పిలిపించండి. సన్నా ఇది ఇప్పుడు అజయ్ దాంతో వచ్చిన తవ్వించేద్దాం మొత్తం. చిన్న రోడే కదా, ఒక 5-10 నిమిషాలు వెయిట్ చేస్తే. సెండ్ సంబడి ఆన్ ద బైక్, అదర్వైజ్ రైట్. రాయి మీదేసాయి. परफेक्ट, चलो। क्या हुआ? क्यों टिकता? कराते ना, यहाँ ठहर के कराता हूँ, ठीक है? ఫ్యామిలీ సర్వే చేయించుకో. ఈ ఫీజు వచ్చాక నువ్వు చేసేవాడు అయితే ఎప్పుడో బాగా చేసేవాడు. నువ్వు ఆ కార్నర్ కనపడుతుందా? ముందట వెళ్ళు, నువ్వు టెలన్. వెరీ గుడ్. ఇది ఇక్కడి నుంచి తీసుకుని అక్కడే ఇది మాత్రం ఇక్కడి నుంచి తీసుకో. గోడ ఏంటి వచ్చే పక్కన జాగ్రత్త. సాచురేషన్ మోడ్లో చేద్దాం. 21 కిలోమీటర్స్కి మీరు కాస్టింగ్ చేసి మొత్తం ఆ ప్రపోజల్స్ ఇవ్వండి. ఐ విల్ గెట్ ఇట్ క్లియర్. సరేనా? తప్పకుండా చేద్దాం. అది అట్లా చేయాలి. మీరు ఎందుకు ఇనిషియేటివ్ చూపించడం లేదు నాకు అర్థం కావడం లేదు. ఇనిషియేటివ్ మీరు చూపించాలి. సార్ మొన్న మీరు చెప్పిన తర్వాత ఇక్కడ లో వోల్టేజ్ పాకెట్స్ ఐడెంటిఫై చేసి ట్రాన్స్ఫార్మర్ ఇమీడియట్గా పెట్టాను. తర్వాత ఈ లైన్ అంతా కూడా మొత్తం స్టాఫ్ ఇక్కడ డైవర్ట్ చేయించి కటింగ్ అన్ని మొత్తం చేయించాను సార్. స్టిల్ కొంచెం ఇంకా వర్క్ ఉంది, ప్రోగ్రెస్ నేను చేపిస్తాను సార్. అది కూడా వోల్టేజ్ వాజ్ అన్ ఇష్యూ, పవర్ కట్ వాజ్ అన్ ఇష్యూ. పవర్ అవుటేజ్ లేదు కదా ఇప్పుడు? ఇబ్బంది లేదు సార్, మీరు చెప్పిన తర్వాత ఉన్నంత వరకు ఈరోజు సాయంత్రం కల్లా పూర్తి చేద్దాం.
సర్పంచ్ గారు చెప్తున్నారు 10 రోజుల్లో కొత్త డ్రైన్ వేపిస్తామని. సరే సార్. ఆ ప్యాచ్ కూడా అసలు బాగాలేదు. రోడ్ మీద వేసుకో లాగే. సింపుల్ థింగ్స్ దట్ కుడ్ హ్యావ్ బీన్ డన్ ఓవర్ మెనీ ఇయర్స్. అంతే, నథింగ్ ఈస్ హ్యాపెనింగ్. వీ హ్యావ్ టు టేక్ కేర్ దట్. మీ ఆరోగ్యాలన్నీ బాగానే ఉన్నాయా? కొంచెం సహకరించాలి. డ్రైన్ లేకపోతే మనకి ఇబ్బంది అవుతుంది. సరేనా? కొంచెం ఇవాళ తవ్వుతారు కొంతవరకు కచ్చా కాలువలు. దాని తర్వాత మనం పర్మనెంట్గా డ్రైన్స్ వేయించుకుందాం. మీ అందరూ కొంచెం సహకరిస్తే ఇంకా బాగా చేద్దాం. ఓకేనమ్మా? రైట్ సార్, కంగ్రాచులేషన్స్ సార్, మీరు రేషన్ రైస్ కి పట్టుకున్నారు కదా. తప్పకండమ్మా, థ్యాంక్ యూ. తప్పకండి. ఇది కాదు మీరు మీ అందరూ సహకరించాలి. ఆయన మొదలుపెట్టాడు పని, మొత్తం ఈ కాలువ చేపించేద్దాం ఇవాళ. సరేనా? సాయంత్రం కల్లా అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంట్లో వాటర్ వస్తాయి సార్. అందరి ఇంట్లో నుంచి వాటర్ వచ్చి మా ఇంట్లోనే ఆగిపోతాయి. సార్. మాది పల్లం అయిపోయింది. అంతకుముందు గవర్నమెంట్ వాళ్ళకి చెప్తే ఇంట్లోకి వాటర్ వస్తున్నాయి అని చెప్తే ఇల్లు మెరకలో ఎందుకు పెట్టుకోలేదు. డ్రైన్ లోకి వచ్చేసారు కదా అక్కడ, మరి అక్కడ నేరో అయిపోయింది కదా అక్కడ. వద్దమ్మా, దామ్మా అట్లా వద్దమ్మా, వద్దులేమ్మా. చేద్దాం. యూ టేక్ ఇన్ P4 ఆల్సో. ఫస్ట్ యూ గివ్ AY. 1వ తారీఖు నుంచి నీకు 35 కిలోల బియ్యం రాసిస్తారు తహసీల్దార్ గారు, తీసుకో ముందు. సరేనా? తర్వాత నీ పెన్షన్ ఒకసారి ఫాలో అప్ చేసుకుని ప్రయారిటీ ఇద్దాంలేమ్మా. చేద్దాం, తీసుకోండి, చేసుకో. నీ కార్డు ఉందా? రేషన్ కార్డు ఉందా? తీసుకుపోయింది. సిపి ఎమ్మెల్యే గారు నన్ను కొట్టాడు. నా మీద కేసు కూడా వేసేసారు. కాలువ నుంచి అయితే నేను కొట్టారా? అప్పుడు మీకు ప్రచారంలో చెప్పిద్దాం దగ్గర ఉండి. ఏ కాలువ గురించి అడిగావు నువ్వు? నువ్వు కాలువ గురించి అడిగితే కొట్టాడా నేను? మరి కేసు పెట్టావు ఎమ్మెల్యే మీద? నా మీదే పెట్టారు. నీ మీద పెట్టారు? నా మీద పెడితే డిపార్ట్మెంట్ వాళ్ళు నేను అన్నాను, నా ఇంటికి వచ్చి నన్ను కొట్టి నా మీద కేసు పెడతారండి, నేను హైకోర్టుకి వేస్తాను అనేటప్పుడు కేసు పెట్టేశారు. చేశారు, చాలా దుర్మార్గాలు చేశారు వాళ్ళు. ఆలపాటి కరుణా గారు తమ్ముడిని. అవునా? ఎంఆర్పిఎస్. చేపిద్దాంలే. నువ్వు ఇక్కడే ఉంటావా? నువ్వు మనం ఏం చేద్దామంటే కాదు, సాయంత్రం కల్లా ఒక్క నిమిషం ఇప్పుడు వెనకాల నుంచి ఆ జేసీబీలు అవి వస్తున్నాయి. ఇది మొత్తం ఈ బజార్ అంతా చేపిద్దాం. చేపించినాక ఈ తూము గురించో లేకపోతే ఎక్కడైనా ఆగి ఉంటే ఒకసారి నువ్వు మళ్ళీ నా దృష్టి తీసుకురా, క్లియర్ అప్ చేపిద్దాం. సరేనా? పంచాయతీలకు కూడా చెప్పాను సార్, తూము తీసేసి మన సిక్కి సార్ వస్తాం, అది ఆ స్థలంలో పెట్టాను సార్ వాళ్ళకి నేను చెబుతామని కూడా చెప్పాను సార్. సిక్కి సార్ చక్రి వాళ్ళదా? చెప్తాం. నువ్వు ఎవరిని పెడుతున్నావు టీం ఇక్కడ? అమ్మా ఎవరు పెడుతున్నారమ్మా? అది కాదు, మీరు ఇమీడియట్గా నేను చెప్పాను ఎంపీడీఓ గారికి, మీరు ఫోన్ మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. నాకు పైన తీబాకండి, సిల్ట్తో సహా తీసి మీరు రోడ్ మీద వేయండి. నాకు కలెక్షన్ మళ్ళీ 4 o'clock వద్దాం. కలెక్షన్ కనపడాలి నాకు, అది ఓకేనా? కలెక్షన్ మనకు వచ్చినప్పుడు కనపడాలి. సో అది మీరు పికప్ చేయించండి. చేయండి, ఏం పర్లేదు. సిల్ట్ తీసేయి, లాగు, ఇంకొంచెం లాగు, రోడ్ మీద వేసుకో, పర్లేదు. మొత్తం క్లియర్ చేయించండి. మీరు ఇట్లా కట్టేస్తే దారి లేకుండా ఎట్లా మరి? అది కాదమ్మా, కాలువ ఎక్కడేద్దాం? వేయాలి కదా మరి, లేకపోతే పోదు కదా కాలువ. మరి చూడండి, మీరు వచ్చి మార్కింగ్ చేసి ప్లాన్ చేసి పెట్టండి. ఈ కాలువ, ఇది రోడ్ కూడా దే ఆర్ రెడీ. కలవాలి, ఎవరిని వచ్చి మాట్లాడితే దే ఆర్ రెడీ. కరెక్ట్గా చెప్పాలి. మీరు కరెక్ట్గా ప్లాన్ చేసి ఈ కాలనీ మొత్తం ఒక ప్యాకేజ్గా, ఇది పెద్దగా ప్రతి రోడ్ ఇట్లా ఉంది. మన ఏదో ఒక రోడ్ చేసుకుంటూ పోతుంటే అయ్యేది కాదు. ఈ రోజు మాత్రం కచ్చా డ్రైన్స్ అన్ని ఫినిష్ చేద్దాం. సీసీ డ్రైన్స్కి మాత్రం మీరు కరెక్ట్గా ఒక ప్యాకేజ్ లాగా ఆలోచించి డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఒక స్మాల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో తయారు చేసి మీరు వాళ్ళకి ఇవ్వండి. కన్సర్న్ ఆఫీసర్స్ మీరు కూడా వాళ్ళకి ఫాలోఅప్ చేయించి మీరు మేక్ షూర్. లేకపోతే ఇట్లా అవ్వదమ్మా. ఇది ఈ బిట్ ముందు చేయించి దీనికి జాయిన్ చేయించండి. ఇక్కడేమో మనం ఒక తూమ్ ప్రపోజ్ చేయాలి. కల్వర్ట్ వేసేయచ్చు కదమ్మా, చిన్నది స్మాల్ పీస్. మళ్ళీ మండలం నుంచి ఎందుకు, మీరు ఇక్కడి నుంచే తీసేస్తే సరిపోతుంది. ఇది కరెక్ట్ చేయించు.
10,000 అవుతుందా? అంటే కొంచెం దాన్ని టేపరింగ్ చేయాలి, సిమెంట్ కూడా. సరేనా? చేపించండి. ఈరోజు పెట్టేసేయండి, అది మీటింగ్లో పెట్టేసేయండి. నీళ్ళు రానీరు, ఒక్కళ్ళు న్యాయం పలకరు. తగాదు ఆడుకుంటే చూద్దామన్న లెక్కలో ఉంటారు కానీ న్యాయం అంటే చెప్పుడు లేరు మా అమ్మోళ్ళకి. బాధపడబాకు, ఎందుకు బాధపడతావు? చేపిస్తామ్మా, మేము చేపిస్తాంగా, నువ్వు బాధపడబాకు. ఒక్కసారి బాధ కదా, రోడ్డు మీద నీళ్ళు ఎక్కడివి? కుళాయి నీళ్ళు పోతున్నాయా? బావి తీసి బావిలో పోతున్నాయి నీళ్ళు, బావి తీద్దాం ఆ దాంట్లో పోతున్నాయి, కాలువలో బాటలు బయటికి వెళ్ళే నీళ్ళు ఇక్కడి నుంచి. అది ఒకసారి చెక్ చేసుకున్నారా? సెకండ్లో లాంచ్ చేస్తున్నాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు 48 అవర్స్లో కంప్లై చేయండి. ఈరోజు వాడు అసలు డెప్త్ వెళ్ళడం లేదు. అట్లీస్ట్ 1/2 foot 1 foot వెళ్ళమనండి, వాళ్ళు మెయిన్ డ్రైన్ కదా. సో సేమ్ హీస్ కమ్ విత్ ద డిజైన్. సో అది మనం అనుకున్నాం కదా, మన దీంట్లో అది ఒకసారి మీరు కూడా టైం స్పెండ్ చేసి. ఈ లో హ్యాంగింగ్ వైర్స్ ఉన్నాయి ఈ స్ట్రీట్ చివర్లో, మరి కిందకు వచ్చేసింది ఎలక్ట్రిక్ వైర్స్. లో హ్యాంగింగ్ వైర్స్ రాసుకొని కాంటాక్ట్ నెంబర్ పెట్టుకోండి, లైన్ మ్యాన్ని పంపించి మొత్తం ఇది చేయించండి. ముందు చాలా లో హ్యాంగింగ్ వైర్స్ ఉన్నాయి సార్, చూడండి చెక్ చేసి కూడా ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. ఆ బ్రిడ్జ్ పక్కన ఉన్నది, దే ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెస్ దట్. కల్టివేషన్ ఉంది కదా, పోయినసారి అనుకున్నాం కదా మనం. చేపిస్తున్నా కనుక పని అవ్వట్లేదు. అది రైతులు వేసుకొని అంత పూడుగానే ఇప్పుడు 10 లక్షల రూపాయల రైతుల దగ్గర కూడా పోగు చేస్తున్నాం అండి. అవసరం లేదమ్మా, అట్లా కాదు. రైతుల దగ్గర నుంచి మీరు ఇబ్బంది పెట్టబాక, తప్పది. ప్రభుత్వం నుంచి మేము ఏం చేయగలుగుతామో ఒకసారి వెరిఫై చేపిస్తున్నారు కదా, దాని గురించి అట్లా టెన్షన్ పడద్దు, ఓకేనా? వానాకాలంలో ఇబ్బంది అవుతుంది. ఈసారి కూడా వరి వేసారా? మీరు వచ్చి చేపిస్తాం అన్నారు కూడా, ఇంత మట్టుకు రాలే. మీరు వచ్చి ఇప్పుడు 3 నెలల మట్టి ఇప్పుడు మా సైకిల్ కూడా సర్వే 2-3 సార్లు తిప్పించాడు వాళ్ళని, అందుకని వాళ్ళు అప్పుడు వచ్చారు మన ఆఫీస్కి. సార్ మీరు చూడండి, పర్సనల్గా ఇవాళ ఫినిష్ చేద్దాం ఆ సబ్జెక్ట్. ఇవాళ సాయంత్రం కల్లా దాని గురించి క్లోజ్ చేద్దాం, మాట్లాడతాను, ఓకేనా? అక్కడ కూర్చుని టెంట్ దగ్గర కూర్చుని ఇవాళ ఫినిష్ చేద్దాం. ఇవాళ లెక్క ఇళ్ళ మీద పడేసి మొత్తం అంతా 5 లక్షలు పెట్టి ఇప్పుడు ఖర్చు కూడా పెట్టామండి. అది ఉండకూడదు. పొలం కొనుక్కోవడం వాళ్ళకి వదిలేద్దాం, కానీ రోడ్డు యాక్సెస్ రోడ్డు అది మనం చూడండి ఒకసారి. ట్రై టు డూ అవర్ బెస్ట్. సాయంత్రం లోపల నిల్చుని ఒకసారి చూసుకుని ఆ లైన్ మొత్తం ఫాలో అయిపో. రోడ్కి ఇటు సైడ్ నువ్వు చేయి, అటు సైడ్ అతను చేస్తున్నాడు. 4 అయిపోవాలి సరేనా? కానీ ఎలా ఉంది మీ కొట్టు? నమస్కారం అమ్మా, ఎలా ఉన్నా? బాగున్నావా? ఎలా ఉంది కొట్టు? రోజుకి ఎంత వస్తుంది మీకు ఆదాయం? 1000 రూపాయలు వస్తాయి. చెరువుడు 500 అంటే ఇంకేంటి? అచ్చా, అట్లా అంటున్నారా మీరు? మీ కూరగాయల వరకు మాత్రం 1000 రూపాయలు వస్తాయి అంటే అసలు లాభాలు బాను చెరుకు 500 ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు కూరగాయలు? గుంటూరు నుంచా? రోజు వస్తాయా? ఏ రోజు ఆ రోజు అయిపోతాయి. ఉన్నావా? కూలీ పోకుండా కష్టపడి. పొదుపు సంఘాల్లో ఉన్నావా? ఎట్లా ఉంది? లోన్లు ఏమైనా ఇచ్చారా మీకు? ఎంత ఇచ్చారు? 2 లక్షలు తీసుకున్నాంలే. ఇంకా మామూలుగా ఇవన్నీ వేస్తున్నారు, సంవత్సరం వచ్చిన మట్టి తీసుకుంటున్నాం. ఎందుకు మీరు 2 లక్షలు చేస్తుంటే ఎక్కువ చేయొచ్చు కదా వ్యాపారం చేస్తున్నప్పుడు? 2 లక్షల రూపాయలు కట్టడం అయిపోతుంది, 6 నెలలకు మళ్ళీ సిస్సేలు ఇస్తాం. 15 years నుంచి చేస్తుందంట. 15 years నుంచి చేస్తుందంట. 6 నెలలు తర్వాత ఇంకెంత కావాలని ఇస్తూనే ఉంటారు. అంటే విడిగా కావాలండి మాకు, కట్టుకుంటాం. 5 లక్షలు ఇచ్చినా కట్టుకోగలుగుతాం మేము. అంటే బేరం పెంచుకుందామని బేరం పెంచుకుంటాం. See, the problem is no communication. You don't reach out. వాళ్ళకి తెలీదు. ఏం సమాధానం చెప్పడం లేదు బ్యాంక్లో. అంటే మాకు చదువులు లేవండి. అమ్మా అవసరం లేదమ్మా, నువ్వు జాగ్రత్తగా ప్రతి నెల కట్టే పరిస్థితిలో ఉంటే నీకు మంచి లోన్ ఇప్పిద్దాం, ఇబ్బంది ఏం లేదు సరేనా? ఇప్పిద్దాం, తీసుకోండి, డీటెయిల్స్ తీసుకోండి. ఎవరు చూస్తున్నారు ఈ విలేజ్?
ఏది యానిమేటర్ స్టేజ్ దగ్గర కూర్చోబెట్టి జనం కూర్చున్నారా ఆమె జనం తీసుకొచ్చోబెట్టి కాదమ్మా తిరగాలమ్మా వచ్చిన ప్రాబ్లం ఇదే మనకి పథకాలు ఉంటాయి అవకాశాలు ఉంటాయి లబ్ధిదారులకు తెలియదు పాపం వాళ్ళకి మీరు డోర్ టు డోర్ చేయమని అందుకే అన్నిసార్లు చెప్తాను నేను బాగా చేసుకో నీకు ఇస్తారు లోను వ్యాపారం ఇంకా బాగా చేసుకోండి సరేనా రైట్ ఇంకా బాగా చేస్తాను మీరే అది చేసింది మున్సిపాలిటీ కట్టినాయి ఆ సైట్ వాళ్ళు కలిసి అది చేసింది ఎవరు చేయలేకపోయారు కూడా పూలు కొనుక్కొని చేశారు ఆ ఖర్చు కూడా వేసి ఖచ్చితంగా రోడ్ పెట్టేశాం మాకు మెయిన్ రోడ్ లేపాలంటే మురుగులో నడుస్తున్నామండి. ఇది 4 వరుసల రోడ్ వస్తుంది అది చేసాం మెయిన్ రోడ్ కూడా అక్కడ ఊళ్ళోది కూడా ఊర్లోదా మరి పళ్ళు అయిపోయింది అదొకటి ఇప్పుడు ఒకటి చెబుదాం జాగ్రత్త థ్యాంక్ యూ ఇదే కాదు మీరు కొంచెం సిల్ట్ తీయాలి సిల్ట్ తీయకపోతే ఉపయోగం లేదు సరేనా మీరు దాని వరకు మీరు తీసేస్తే ఉపయోగం ఏం లేదుగా ఇంత ఉండి మనకి ఇది తీసి మీరు ఇటు వేసేయండి సాయంత్రం మళ్ళీ మనం ట్రాక్టర్ తెప్పించి తీపిద్దాం కంపల్సరీ చేయాలి అది జాగ్రత్త ఇదే సిల్ట్ తీయండి మీరు సిల్ట్ తీయకుండా చేయబాకండి ఏం చేస్తాడు కాఫీ పనా బాగానే ఉందా పని బాగానే దొరుకుతుందా కుళాయిలో నీళ్ళు వస్తున్నాయా వాడుకుంటున్నారా See, this guy has built his wall on the drain. కాలం ఇట్లా అయిపోతే మరి ఎట్లా అందరికి ఇబ్బంది కదా యూ గివ్ మీరు ఒక 1 వీక్ జస్ట్ గివ్ మార్కింగ్స్ చూద్దాం స్లో మార్కింగ్ ఇచ్చినాక మీ అందరు సహకరిస్తే అప్పుడు మనం సైడ్ కాలువలు చేయించుకుందాం ఒకసారి మీరు ఆ కాలనీ పూర్తయినాక చూడండి మీరు దాన్ని బట్టి మీరు అందరూ నిర్ణయం తీసుకుంటే చేద్దాం ఇబ్బంది లేదు ఇప్పుడు ఆ పేరు ఎందుకు గుర్తు చేస్తావు చెప్పు ఇప్పుడు అంతే చాలా చేశారు అటువంటి స్కూల్కి వెళ్ళాలంటే పాములండి జలగలు ఎంత బాధపడుతున్నారు ఎత్తుకొని తీసుకెళ్తున్నాం వర్షం వస్తే సముద్రం లాగా అయిపోతుందండి అసలు నడక కూడా లేదు ఈ గోడ అక్కడా లేదండి చిన్న రోడ్లు వేసారు అక్కడ 20 సంవత్సరాల నుంచి అంతే ఉంటాం 25 సంవత్సరాలండి మేము బాధపడుతున్నాము పెట్టేసాను మండలం నుంచి పెట్టేసాను సరేనా మా మీద దయ ఉంచి రోడ్లు వేయండి మాకు మా పిల్లలకి మాకు చిన్న రోడే కదా అది చేపించేసి సరేనా అమ్మ మీకు 15 రోజుల్లో మొదలు పెట్టేద్దాంలే 15 రోజులు మొదలు పెట్టడం కదా 15 రోజులు శాంక్షన్ చేపించేస్తాం ఓకేనా చేపించేస్తాం దానికి మళ్ళీ శంకుస్థాపనలు శిలాఫలకాలు ఏం అవసరం లేదు రోడ్డు పూర్తి చేద్దాం ఓకేనా కనపడుతుందమ్మా చెప్పు పర్సనల్గా లోన్ వచ్చేటట్టు జాగ్రత్తగా దాన్ని ఉపయోగించుకో సరేనా ప్రభుత్వాన్ని చెప్పిద్దాం తర్వాత రాబోయే రోజుల్లో రోడ్డు విస్తరణ ఉంటుంది కొంచెం జరగాలి వెనక్కి జాగ్రత్తగా సరేనా కానీ లోన్ ఉపయోగించుకొని మంచిగా కట్టుకోదు ఇది షాప్ నీదేనా జాగ్రత్తగా చేసుకోదాన్ని సరేనా చెప్తాను రామ్మా తీసుకోండి వివరాలు తీసుకొని ఉన్నారంట గ్రూప్లో సార్ తీసుకొని హెల్ప్ చేయండి ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించి తెనాలి నియోజకవర్గంలో జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతంలో ముందుగా అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పౌరులందరూ కూడా అర్థం చేసుకుని వర్షాకాలంలో ప్రత్యేకంగా మనకి జ్వరాలు అవి రాకుండా ఉండడానికి కోసం కొలకలూరులో ఈ రోజున బీసీ కాలనీలో ముందుగా ప్రారంభించాం ఈ రోజంతా కూడా మండలంలో ఉన్న శానిటేషన్ వర్కర్స్ అందరూ అదేవిధంగా తెనాలి మున్సిపాలిటీ నుంచి కూడా వీళ్ళ రిక్వెస్ట్ మేరకు అందించారు స్పెషల్ ఆఫీసర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు దానికోసం మొత్తం ఈ రోజంతా కూడా ఈ డ్రైన్స్ పైనే దృష్టి సారించి వీలైనంత వరకు కచా డ్రైన్స్ ఈరోజు పూర్తి చేసుకొని ఒక యూనిక్గా అంటే ఒక రోల్ మోడల్గా బీసీ కాలనీ కొలకలూరుని తయారు చేయాలనే ఆలోచనతో ఇక్కడ ఎక్కడైతే సీసీ డ్రైన్లు నిర్మాణం చేశామో ఎక్కడ కూడా సీసీ రోడ్లు నిర్మాణం చేసామో అక్కడ డ్రైన్స్ ఎక్కడ కూడా పూర్తి కాలేదు సో వాటిపైన ఎంత నిధులైనా సరే పంచాయతీరాజ్ విభాగం నుంచి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్లో తయారు చేయించుకొని బీసీ కాలనీకి ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి
త్వరలోనే ఆ సీసీ డ్రైన్స్ నిర్మాణం కూడా పూర్తి చేసే విధంగా ఒక కార్యాచరణ చేపడతాం. ఈ సందర్భంగా నేను కోరేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు మనకి భగవంతుడి దయ వల్ల బాగా కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో వ్యవసాయం పైనే మనం ఆధారపడి ఉంటాం కాబట్టి దయచేసి ఇళ్ళ ముందు మాత్రం మీరు పారిశుద్ధ్యం గురించి ప్రతి ఒక్కరు కూడా దాంట్లో పాల్గొనాలి, అర్థం చేసుకోవాలి. గ్రామాల్లో ఎక్కువగా చిన్న చిన్న సమస్యలపైన ఒకరు పడక ఎక్కడికక్కడ కాలువలు ఆపేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అధికార యంత్రాంగం కూడా మేము అప్రమత్తం చేశాను. ఒక ప్రణాళికబద్ధంగా డ్రైన్స్ నిర్మాణం మాత్రం ఒక ఫ్లో ఉండేటట్టు తప్పకుండా మేము దాని గురించి దృష్టి సారించి ఒక రోల్ మోడల్ కాలనీగా బీసీ కాలనీని ఇమీడియట్గా టేకప్ చేసి ఒక 2-3 నెలల్లోనే దీనికి పరిష్కారం చూసే విధంగా చేస్తాం. ఈ రోజు అంతా కూడా కొలకలూరులో దాదాపు 16,000 ఉన్న జనాభా కొలకలూరు మనకి. సో ప్రత్యేకంగా ఒక మేజర్ పంచాయతీ కాదు, జిల్లాలోనే ఒకప్పుడు చాలా పెద్ద పంచాయతీ, నగర పంచాయతీగా మార్చే అవకాశం కూడా ఖచ్చితంగా కొలకలూరుకు ఉంటుంది. నిధుల విషయంలో ఇబ్బంది ఉన్నా కూడా ఏదో విధంగా స్పెషల్ ప్రాజెక్ట్ లాగా తయారు చేసి ఆ నిధులు తీసుకొచ్చి ఈ పనులు పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. సహకరించిన అధికారులందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ సమస్య అనేది ఒక ప్రాంతానికి ఒక గ్రామానికి సంబంధించిన కాదు. ఈరోజు తెనాలి మండలంలో ఉన్న శానిటేషన్ వర్కర్లు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు, నాయకులందరూ కూడా సహకరించారు. ఇది ప్రజల సమస్య, మన సమస్యగా మనం భావించి ప్రభుత్వం తరఫు నుంచి ఎంత ఇబ్బంది అయినా మనకి నిధుల విషయంలో దగ్గరుండి పనులు చూసుకునే విధంగా తెనాలి నియోజకవర్గంలో మనం ఒక ప్రత్యేకత ఈ విధంగా మనం ప్రతి గ్రామంలో కూడా చేయడానికి ఒక ప్రయత్నం ఈరోజు ప్రారంభించాం.